నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వానపర్తి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ బాధ్యతల స్వీకారం భారీ ర్యాలీ. వానపర్తి జిల్లా కేంద్రంలో ఈ రోజు నూతన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల బాధ్యతల స్వీకారం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గా SLN మాధవి, వైస్ చైర్మన్ గా గోరకొండ మధుసూదన్ గౌడ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాట్లు చేసి విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 33 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా 22 మంది అభ్యర్థులు ప్రజల ఆశీర్వాదాలతో ఘన విజయం సాధించారని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన SLN మాధవి మాట్లాడుతూ వనపర్తిని ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని చెప్పారు. వైస్ చైర్మన్ గోరకొండ మధుసూదన్ గౌడ్ కూడా మున్సిపల్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ర్యాలీతో వనపర్తి పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. మున్సిపాలిటీలో వనపర్తి నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీస్ ఉంటాయి. సో దానిలో మేము గడిచిన 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత మేము ఏమేమి డెవలప్మెంట్ చేసినాం, ఏమేమి అభివృద్ధి చేసినాం. సో మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మమ్మల్ని ఎట్లా గెలిపించారు, ఎమ్మెల్యేలు ఎలక్షన్లో ఎట్లా గెలిపించారు, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, కాంగ్రెస్ పెద్దలకు, రేవంత్ రెడ్డి సారు, మేఘర్ రెడ్డి సారు, అందరికీ నా నమస్కారం. ఈ అవకాశం అందరికీ నాకు మొదటగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినాను. నేను తప్పకుండా మీ అందరి ఆధ్వర్యంలో మాటిస్తున్నాను. ఖచ్చితంగా అందరికీ సేవ చేస్తాను. ఈ మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నా మీద పెట్టినందుకు సార్కి కృతజ్ఞతలు. గౌరవించి మన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు బాటలో ప్రయాణించి వారికి ఎక్కడ కూడా మచ్చ తేకుండా సీతమ్మకు లక్ష్మణుడు అయితే ఎలా సహకరిస్తాడో మున్సిపాలిటీ చైర్మన్ గారికి కూడా నేను ఒక సీతమ్మకు మధ్యలాగా సహకరించాను. మేడానికి సీతమ్మకు లక్ష్మణులాగా సహకరించి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తూ మా పైన నమ్మకం నుంచి ఇంత పెద్ద పదవిని అప్పగించిన మా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారికి ఎలాంటి మచ్చ లేకుండా వనపర్తిని అభివృద్ధి పథకంలో నడిపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు